జీవితంలో చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే, ఉదయాన్నే లెగవరనమాట. ఉదయం అంటే 6, 7 కాదండి. సూర్యుడు ఉదయించక ముందే లేవాలి. 4కి లేకపోతే మహా అయితే 4:30, 5 కల్లా. అట్లా లేస్తేనే మీకు చాలా సమయం ఉండిద్ది రోజులో చేయటానికి. మీరు 4 తర్వాత చదువుకోండి, ఎక్సర్సైజులు చేయండి, లేకపోతే ఏదైనా వేరే పని చేయండి. చేస్తే దాంట్లో మనకి ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండిద్దనమాట మార్నింగ్. చాలా టైం ఉండిద్ది. మార్నింగ్ 7, 8 లోపు మీరు చాలా వర్క్స్ ఫినిష్ చేసేయొచ్చు డైలీ. అప్పుడేంటంటే మిగతా టైంలో మీకు రిలాక్సింగ్‌గా ఉండిద్దనమాట. అంత గత్తరగా చేయరు. చాలా టైం దొరికిద్ది మీకు. కాకపోతే నైట్ ఎర్లీగా పనుకోవడం అలవాటు చేసుకోవాలి. 9-10 లోపు ఖచ్చితంగా పనుకోవాలనమాట. అప్పుడే మీకు లైక్ మినిమమ్ ఒక 6 అవర్స్ స్లీప్ దొరికిద్ది. సో, చాలామంది ఏంటంటే లైఫ్‌లో అసలు రోజులో టైం ఉండట్లేదురా మనకి తొందరగా అయిపోతుంది అనుకుంటారు కదా! అట్లాంటోళ్ళు ఏంటంటే ఇది ఈ సూత్రం పాటిస్తే వాళ్ళకి ప్రతిరోజు కావాల్సినంత టైం దొరికిద్ది. ఎందుకంటే మీకు మార్నింగే 4కి అట్లా లెగిసారంటే 4-7, 4-8 దాకా మీకు చాలా టైం దొరికిద్దనమాట. ఏంట్రా ఇంకా 8 అయిందనుకుంటారు 4 అవర్స్ అయిపోయినాక. ప్రొడక్టివిటీ అంత ఉండిద్ది మళ్ళీ. ఎక్కువ పని చేస్తారు. తక్కువ ఎక్కువ టైం గడిచినట్టు అనిపించిద్ది మీకు. సో, మార్నింగ్ లేవటం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే మీకు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. మరీ భారీగా ఎక్సర్సైజ్ చేయమంటలా. మినిమమ్ చేయండి. మెటాబాలిజం పెరిగిద్ది, యాక్టివ్‌గా ఉంటారు. ఇంకా చాలా మంచిది. కుదిరితే సన్‌లైట్‌లో ఉండండి. సూర్యుడిని చూడండి. చూస్తే ఐసైట్ కూడా ఇంప్రూవ్ అయిద్ది. బాడీలో హార్మోన్స్ అన్నీ కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అవుతాయి. హెల్తీగా ఉంటారు. సో, మార్నింగ్ లెగవటం వల్ల అన్నీ ప్రయోజనాలే అండి. ఉపయోగాలే గానీ అనర్థాలు ఏమీ లేవు. సో, మార్నింగ్ లెగవడానికి డెఫినిట్‌గా ట్రై చేయండి. లేకపోతే మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టే, చాలా మిస్ అవుతున్నట్టే, లైఫ్‌లో చాలా కోల్పోతున్నట్టే. సో, ఎర్లీ మార్నింగ్ లెగుస్తారని ఆశిస్తున్నాను.